తిరుమల అంటేనే మనకు తెలియకుండానే మన మనసులో భక్తి భావన అనేది కలుగుతుంది. తిరుమల 7 కొండల మీద స్వామిని చూస్తే మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ 7 కొండల పేర్లు, అసలు ఆ 7 కొండలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం వెంకటేశ్వర స్వామి భక్తులతో మాట్లాడేవారట. ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తికి ఆయనకి ఏదో చిన్న విభేదం రావడం వల్ల ఆయన మాట్లాడడం ఆపేశాడట. అలా ఆయన మాట్లాడే రోజుల్లో ఒక భక్తురాలైన శ్రీనిధి ఆయన్ని చూడ్డానికి వచ్చి, స్వామి ఈ కొండలు ఎంతో బాగున్నాయి, ఈ కొండలంటే మీకు చాలా ఇష్టం కదా, అసలు ఈ కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి, అసలు ఈ కొండల కథ ఏంటి అని అడిగాడు. తన భక్తురాలి ప్రశ్నకి చిరునవ్వు నవ్విన మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి, ఓ శ్రీనిధి, ఈ కొండకు ఒక్కొక్క కొండ వెనక ఒక్కొక్క అద్భుతమైన కథ ఉంది. మొట్టమొదటగా గరుడాద్రి గురించి తెలుసుకుందాం. స్వామివారి ఆజ్ఞతోనే గరుత్మంతుడు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కొండని స్వర్గం నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట. గరుత్మంతుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి ఈ కొండకి గరుడాద్రి అని పేరు వచ్చింది అని స్వామివారు చెప్పారు. ఇక రెండవది వృషభాద్రి. వృషభాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ నివసించేవాడు. అతనికి చాలా శక్తులు ఉండేవి. అక్కడ ఉన్న మునులని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వృషభ రూపంలో ఈ రాక్షసుని సంహరిస్తాడు. ఆ సమయంలో వృషభాసురుడు స్వామి దగ్గర ఒక కోరిక కోరుతాడు. స్వామి, నన్ను ఎలాగో మీరు వధించారు కాబట్టి ఈ కొండకు వృషభాద్రి అని పేరు పెట్టమంటాడు. అతని కోరిక ప్రకారం ఈ కొండకు వృషభాద్రి అని పేరు పెట్టారు. ఇక మూడవది అంజనాద్రి. అంజనాదేవి కఠోరమైన తపస్సు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి తన సంతానం కొరకు ఇక్కడే తపస్సు చేసి ఆంజనేయ స్వామికి ఇక్కడే జన్మనిచ్చింది. ఈ మధ్య టీటీడీ వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి జన్మస్థలంగా తిరుమలలోని జాపాలిని ప్రకటించారు. అలా అంజనాదేవి కఠోరమైన తపస్సుకి నిదర్శనంగా ఈ కొండకి అంజనాద్రి అనే పేరు పెట్టారు. మూడవది నీలాద్రి. స్వామివారు భక్తురాలు ఒకసారి స్వామివారికి తలనీలాలు సమర్పించినందువల్ల ఈ కొండ పేరు నీలాద్రి అయింది. భక్తులు తమ అహంకారాన్ని వదిలించుకోవడానికి ఇక్కడ తలనీలాలు ఇస్తారు. దీనికి ఒక కథ ఉంది. కొండ మీద స్వామివారు సేద తీరుతూ ఉండగా గంధర్వ కన్య అయిన నీలాంబరి స్వామివారిని చూస్తుంది. అప్పుడు స్వామివారి ముందు భాగంలో కొంచెం జుట్టు తక్కువగా ఉంటే తన జుట్టు చూసి స్వామివారికి పెడుతుంది. అది గమనించిన స్వామివారు తనకి మళ్ళీ జుట్టు ఇవ్వబోతే, వద్దు స్వామి, కలియుగంలో మీ దర్శనానికి వచ్చే భక్తులందరి కేశాలన్నిటినీ నేను స్వీకరిస్తాను, దానికి ఆజ్ఞ ఇవ్వండి అంటుంది. అప్పుడు స్వామివారు తదాస్తు అంటారు. అలా మొట్టమొదటగా స్వామివారికి తన్నీలాలు నీలాంబరి సమర్పించినందువలన ఈ కొండకి నీలాద్రి అనే పేరు వచ్చింది. తర్వాతి కొండ 5వది శేషాద్రి. ఈ శేషాద్రి స్వామివారి శయనపాను పైన ఆదిశేషుడి ఆకారంలో ఉండడం వల్ల ఈ కొండకు శేషాద్రి అనే పేరు వచ్చింది. ఇక 6వది వెంకటాద్రి. వే అంటే పాపాలు, కట అంటే దహించడం, పాపాలను దహించి శుద్ధి చేస్తుంది కాబట్టి దీనికి వెంకటాద్రి అనే పేరు వచ్చింది. ఇక లాస్ట్ది 7వది నారాయణాద్రి. ఒక భక్తుడు నారాయణ పుష్కరిణి తీరాన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు పెట్టారు అని 7 కొండల కథలు చెప్పారు శ్రీవారు. ఇది అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.